హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా పైన విజేంద్ర ప్రసాద్ గారు కీలక అప్డేట్ చెప్పడం జరిగింది. అసలు విజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పారు, స్టోరీ పైన ఏమైనా చెప్పారా అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి గారు రీసెంట్గా రిలీజ్ అయిన RRR సినిమాతోని ప్యాన్ వరల్డ్లో ఎంత పెద్ద సూపర్ హిట్ సాధించిన విషయం కూడా తెలిసిందే. RRR సినిమాకు ఆస్కర్ అవార్డు కూడా రావడం జరిగింది. మొత్తం మీద అయితే RRR సినిమా అటు ప్యాన్ వరల్డ్లో కానీ, అవార్డులో కానీ, మన కలెక్షన్ల పరంగా కానీ రికార్డులు సృష్టించిందని చెప్పుకోవచ్చు. RRR సినిమా మాత్రం అయితే భారీ హిట్ సాధించిందని చెప్పుకోవచ్చు. అటు రామ్ చరణ్ కానీ, అటు ఎన్టీఆర్ కానీ ప్యాన్ వరల్డ్లో ఫుల్ ఫేమ్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మన రాజమౌళి గారి సినిమా తీసిన RRR సినిమా అయితే భారీ హిట్స్ కూడా సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా మనము సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గా సంక్రాంతి బరిలో గుంటూరు కారంతో మన ముందుకు రావడం జరిగింది. అయితే గుంటూరు కారం సినిమా టాక్గాను రావడం జరిగింది. కొంతమంది సూపర్ హిట్ అంటారు, కొంతమంది యావరేజ్ అంటున్నారు, కొంతమంది డిజాస్టర్ కూడా అనడం జరిగింది. మొత్తం మీదిగా అయితే గుంటూరు కారం వచ్చేసరికి ఎబో యావరేజ్ టాక్తో దూసుకొని పోతుంది. కలెక్షన్ పరంగా సూపర్ హిట్గా దూసుకొని పోతుంది. మొత్తం మీదిగా అయితే గుంటూరు కారం వచ్చేసరికి స్టోరీ పరంగానే కొంచెం డిసప్పాయింట్ చెందినట్లయితే తెలుస్తుంది. అటు ఫ్యాన్స్ మాత్రమైతే, ఆడియన్స్ మాత్రమైతే. మొత్తం మీదిగా అయితే త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబోలో వచ్చిన గుంటూరు కారం అయితే ఎబో యావరేజ్ టాక్తోని మంచి కలెక్షన్లతోని దూసుకొని పోతుంది. అయితే అటు రాజమౌళి RRR సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతోని సినిమా చేయబోతున్నట్లయితే ఇవరకే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించింది కూడా స్క్రిప్ట్ అయితే రెడీ అవుతున్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే అటు గుంటూరు కారం సినిమా రిలీజ్ అవడంతోనే మహేష్ బాబు తర్వాత చేయబోయే సినిమా కూడా మన రాజమౌళితోనే సినిమా చేయబోతున్నట్లు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీదుగా అయితే ఇద్దరు పాన్ ఇండియా స్టార్ల మధ్య ఈ సినిమా రాబోతున్న విషయం కూడా తెలిసిందే. అయితే మహేష్ బాబు కెరియర్లో 29వ సినిమా ఇది. సినిమా మాత్రం అయితే వేరే లెవెల్లో ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే సినిమాని మాత్రం అయితే శ్రీ దుర్గా ఆర్ట్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నారు. మరి సినిమాకి సంబంధించి మన రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు మాత్రం అయితే కీలక అప్డేట్ అందించారు. ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిందని కూడా చెప్పడం జరిగింది. మీరు ఇప్పటి వరకు బిగ్ స్క్రీన్ పైన ఎప్పుడు చూడలేని విధంగా, మీరు ఎవ్వరు ఊహించలేని విధంగా సినిమా ఉండబోతున్నట్లుగా అయితే విజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమాను భారతీయ సినిమాల్లోనే అతిపెద్ద సినిమాగాను ఉండబోతున్నట్లుగాను చెప్పడం జరిగింది. మొత్తం మీదిగా అయితే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ కూడా రెడీ అయినట్లయితే తెలుస్తుంది. సినిమా వచ్చేసరికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఫుల్ మాస్ అండ్ అడ్వెంచర్ ఎంటర్టైన్మెంట్ పైన ఈ సినిమా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. ఆఫ్రికా అడవులో అమెజాన్ అడవుల్లో సాగే నేపథ్యంలో ఈ సినిమా కొనసాగిస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఇది ఈ విధంగానే ఉంటుందా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. మన ఊహాగానాలు మాత్రమైతే ఈ విధంగానే ఉన్నాయి. దీనిపైన అయితే మన రాజమౌళి గారు కానీ మూవీ టీం అయితే క్లారిటీ అయితే లేదు. త్వరలోనే ఈ మూవీ పైన అయితే క్లారిటీ రాబోతున్నట్లుగా అయితే మన విజేంద్ర ప్రసాద్ గారు అయితే చెప్పడం జరిగింది. ఈ సినిమా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇండియా లెవెల్లోనూ భారీ ఎత్తున ఈ సినిమా నిర్మించబోతున్నారు. భారీ లెవెల్లో ఈ సినిమా ఉండబోతున్నట్లు విజేంద్ర ప్రసాద్ గారు అయితే చెప్పడం జరిగింది. చెప్పడంతో మాటలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సినిమా పైన అయితే ఫుల్ హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే భారీగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఈ సినిమా మరి ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనేది చూడాలి. ప్రజెంట్ అయితే సినిమా సంబంధించి మాత్రమైతే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. పూజా కార్యక్రమం కూడా ప్రారంభం అవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. దీనిపైన అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. దీనిపైన అయితే క్లారిటీ త్వరలోనే రాబోతున్నట్లయితే అందుతున్న సమాచారం. క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.